బీసీ వర్గాల హక్కుల రిజర్వేషన్ల సాధన 42% అమలుకు రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న వేళ బీసీ సంఘాలు బంద్ చేస్తున్నాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో బంద్ జరుగుతోంది. వ్యాపార సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. మదీరా, ఖమ్మం డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసమై బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపున అఖిలపక్ష పార్టీ సహకారంతో మొత్తానికైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ సాధన కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. దీనిలో భాగంగానే ఖమ్మంలో ప్రజెంట్ మన పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఈ పాత బస్ స్టాండ్ చూసుకోవచ్చు. చాలా వరకు కూడా సమయం 8 దాటుతున్నా సరే ఇంతవరకు కూడా ఒక్క బస్సు కూడా బస్ స్టాండ్ నుంచి బయటకు పోయిన పొజిషన్ నెలకొని ఉంది. మరోవైపున ప్రయాణికులు కూడా అంటే బస్సుల కోసం వాళ్ళు నిరీక్షిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకోవైపు చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు కూడా పహారా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మరోవైపున ఖమ్మం ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోలలో అంటే 7 డిపోలలో కూడా ఒకవైపు సత్తపల్లి, మధిర, మరోవైపున చూసుకుంటే ఖమ్మంతో పాటుగా కొత్తగూడెం, మరోవైపున భద్రాచలం, మనుగూరు, అశ్వరావుపేట, ఈ ఎల్లందు ఈ ప్రాంతాలకు సంబంధించిన బస్ డిపోల దగ్గర కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొత్తానికైతే బీసీ సంఘం నేతలు బెటాయించి ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ప్రతి బస్ స్టాండ్లో కూడా ఒక బస్సు కూడా బయటికి రానియకుండా అంతా అంటే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అంటే ఈ యొక్క ఏదైతే అధికార పార్టీ ఒక్కసారిగా బంద్ పిలుపునిచ్చిందో దానికి సంఘీభావం తెలుపుతూ అఖిలపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘం నేతలంతా కూడా ఒక్కసారిగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే అంటే వివిధ రకాలుగా అంటే బీసీ సంఘం నేతలు మొత్తం కూడా ఆందోళన నిర్వహిస్తూ ఓబీసీ హక్కుల సాధన కోసమై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మొత్తానికైతే ఈ యొక్క బీసీ 42% రిజర్వేషన్ అమలు కోసమే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికి మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఉన్నట్టు ఖమ్మం పాత బస్ స్టాండ్లోనే మయూర్ సెంటర్లతో కాంచి మొదలు పెట్టుకుంటే చాలా వరకు దుకాణాలు కూడా భారీ ఎత్తున కూడా బంద్ చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు బస్ స్టాండ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, లేదా మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ యొక్క పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మయూర్ సెంటర్ కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా స్వచ్ఛందంగా దుకాణ యజమానులు కూడా వ్యాపారాలు మొత్తం కూడా మూసేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు రవాణా వ్యవస్థ కూడా చాలా వరకు కూడా చివరికి ఆటోలు కూడా ఆరకూరగా తిరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క అంటే బస్సులు కావచ్చు, ప్రయాణికులు కూడా అవసరపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ సాధన కోసమై వాళ్ళంతా కూడా న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై పూర్తిసారి దృష్టి సారించి బీసీలకు న్యాయం చేయాలంటూ కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పుడు మనం పాత బస్ స్టాండ్లోనే పరిస్థితి అంటే సుమారు అంటే బస్సులు అన్ని ప్రాంతాలకు పోసిన ప్రతి ఒక్క బస్సు కూడా బస్సు స్టేషన్ గేట్ దాటకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపున అంటే అంటే విధులకు కూడా అంటే బీసీ సంఘం నేతలుగా అంటే కార్మికులు కూడా మద్దతు తెలిపే విధంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. మరోవైపున ఈ ఉదయం నుంచి ఈ యొక్క ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్డెక్కి బెటాయించడంతో పాటుగా మరొక వివిధ రకాలుగా విభిన్న పద్ధతుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ బీసీ సంఘం నేతలు సైతం కూడా స్వచ్ఛందంగా అంటే చాలా వరకు కూడా అంటే వివిధ అంటే చౌరస్తాలలో కూడా ఆందోళన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే బీసీకి 42% రిజర్వేషన్ అమలు సాధన కోసమై శాంతియుతంగా నిరసన కార్యక్రమాలతో పాటుగా ఆందోళన నిర్వహిస్తున్న అంటే నిరసన కార్యక్రమాలు చేపడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మొత్తానికైతే అసెంబ్లీలో ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ దానికి సంబంధించి అంటే ఏకగ్రీవంగా తీర్మానం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం తీర్మానం చేయడం రాజ్యసభ అంటే గవర్నర్ దగ్గర పంపించిన బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటాం. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటీవల హైకోర్టులో కూడా చుక్కెదురుకావడంతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా అంటే బీసీ సంఘం నేతలు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఉద్యమాన్ని కార్యాచరణగా ప్రకటించే అంటే విభిన్న పద్ధతుల్లో కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఇది ఒక్కటే ఆరంభం కాదు, ఇది కాస్త విభిన్న పద్ధతుల్లో ఈ ఉద్యమం లెక్క దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.